ముఖ్యంగా ప్రజలందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా. ప్రకృతి ఆధారంగా మనకి అనేక పండుగలు ఉన్నాయి. దానిలో రథసప్తమి చాలా ముఖ్యమైనది. సూర్యగమనం ఆధారంగా సంక్రాంతి నుంచి రథసప్తమి వరకు మనం అనేక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ ప్రకృతిని పరిరక్షించుకోవడంలో భాగంగా ఇటువంటి పండుగల్ని పూర్వీకులు మనం నిర్దేశించారు. ముఖ్యంగా ఈ రథసప్తమి చాలా ముఖ్యమైన పండుగ మనకి. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గం కానీ తూర్పుగోదావరి జిల్లాకు వచ్చినప్పుడు గొల్లల మామిడాడులో ఉన్న సూర్యనారాయణమూర్తి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. పూర్వం బసిరెడ్డి గారు వారి కుటుంబం ఒక్కరే ఈ ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. దక్షిణ భారతదేశంలో వైష్ణవ సాంప్రదాయంలో పూజలు అందుకుంటున్న ఏకైక సూర్య దేవాలయం గొల్లల మామిడాడు సూర్య దేవాలయం. అంత ప్రసిద్ధి చెందిన ఈ సూర్య దేవాలయానికి ఈరోజు విశేషమైన సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ రోజు నుంచి ఏదైతే భీష్మ ఏకాదశి ఉందో భీష్మ ఏకాదశి వరకు 4 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతోంది. అత్యంత వైభవంగా నిర్వహించిన తర్వాత భీష్మ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణంతో ఈ కార్యక్రమం ముగియడం జరుగుతుంది. ఈ రోజు రథయాత్ర కానీ ఇతర కార్యక్రమాలు కానీ అత్యంత వైభవంగా నిర్వహించడం, మరి విశేషమైన సంఖ్యలో ఈ సంవత్సరం భక్తులు హాజరు కావడం కూడా జరిగింది. ఇంత ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రాన్ని అభివృద్ధి పరచాలి, తద్వారా ఇక్కడ ఒక టెంపుల్ టూరిజం హబ్గా ఈ ప్రాంతాన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మేము ముందుకు వెళ్ళడం జరుగుతోంది. ముఖ్యంగా గొల్లల మామిడాడులో ఉన్న సూర్యనారాయణమూర్తి ఆలయం, రామాలయం, అదేవిధంగా ఎక్కువలో ఉన్న కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, లక్ష్మీ గణపతి ఆలయం, ఈ 4టిని టెంపుల్ హబ్గా తయారు చేసి అభివృద్ధి పరచాలనేది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా దాన్ని కూడా సాధించి ఈ ప్రాంతాన్ని మరింత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలకు ప్రసిద్ధి చెందిన దానిగా తీర్చిదిద్దడంలో ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుండి కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్క మారు అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. అవాదిరతమనృతాని విస్వర్తేన మిత్రః వరుణా సజేతే శ్రీ నారాయణ స్వామి